పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంత క్షయాయ చ శ్రీమాన్ ఆవిర్భూద్భూమౌ రామానుజ దివాకరః. పుణ్యమనే పద్మాలు వికసించడం కోసం, పాపమనే చీకటిని నశింపచేయడం కోసం ఈ భూమిపై శ్రీమంతుడైన భగవద్ రామానుజాచార్యుల వారు సూర్యునిలా ఉదయించారు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన గొప్ప తాత్వికుడు, సామాజిక సంస్కర్త భగవద్ రామానుజుల వారు. కులమత భేదాలు లేకుండా భక్తి మార్గంలో అందరికీ సమానత్వం, దైవ దర్శనం కల్పించిన సంస్కర్త వారు. భగవద్ రామానుజుల వారు పిలిస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పలుకుతారు. ఆ దివ్యమూర్తి సింహాచల పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించారు. భగవద్ రామానుజుల వారు కాలక్షేపాన్ని అనుగ్రహించిన స్థలము సింహాచల పుణ్యక్షేత్రంలో హంసమూల. సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారికి మంగళాశీసులు చేసినప్పుడు ఆ స్వామివారు హంస రూపంలో వచ్చి భగవద్ రామానుజుల వారి ప్రవచనాలు ఆలకించేవారట. అందుకే రామానుజుల వారు కూర్చున్న స్థలాన్ని హంసమూలగా అభివర్ణిస్తారు. భక్తులు బేడా ప్రదర్శన పూర్వకంగా స్వామివారిని దర్శించినప్పుడు భగవద్ రామానుజుల వారిని కూడా దర్శిస్తుంటారు. భగవద్ రామానుజుల వారి జన్మదిన వేడుకను తిరునక్షత్ర వేడుకగా వైదికులు అభివర్ణిస్తారు. సింహాచల పుణ్యక్షేత్రంలో ఈ వేడుకను మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు విశేషంగా జరిపారు. స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ప్రధానార్చకులు కర్రి సీతారామాచార్యుల వారు వైదికులతో ఈ వేడుకను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా భగవద్ రామానుజుల వారి విశిష్టతను స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ విశేషంగా వివరించారు. చ్యుతపదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహతః తదితరాణి తృణాజమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమాన్ ఆవిర్భూద్భూమౌ రామానుజ దివాకరః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు సింహాద్రినాథుడు సన్నిధానంలో స్వామి అక్షయ తృతీయ నాడు నిజరూప దర్శనం అనుగ్రహించిన తర్వాత స్వామి అనుగ్రహానికి పాత్రమైనటువంటి స్వామి వైభవాన్ని లోకం నలుచెరగులా చాటి చెప్పడం కోసమని శేషావతార అంశగా భూమి మీదకి అవతరించి స్వామి వైభవాన్ని వేనోళ్ల కీర్తించినటువంటి అపర శేషావతారం భగవద్ రామానుజుల వారి జయంతి మహోత్సవాన్ని జరిపించుకుంటున్నాం మనం ఈరోజు. మేషమాసంలో ఆర్ద్రా నక్షత్రం రోజున పంచమి తిథి నాడు ఒక పింగళ సంవత్సరంలో భగవద్ రామానుజులు అవతరించినారు. వీరికి మనకి దివాకరులు అని ఉన్నారు. దివాకరుడు అంటే సూర్యుడు. సూర్యుడు ఏం చేస్తాడు అంటే ప్రకాశాన్ని ఇస్తాడు. లోకానికంతటికి జీవ ఆధారం, జీవిక సూర్యుడు. సూర్యుడు లేకపోతే ఏ జీవజాతం మనలేదు కదా. సూర్యరశ్మి సోకాలి కదా. పద్మము వికసించాలంటే సూర్యకాంతి ఉండాలి. మొక్క పెరగాలంటే సూర్యకాంతి ఉండాలి. పుష్పించాలంటే, ఫలించాలంటే సూర్యకాంతి ఉండాలి కదా. అలాగే లోకంలో ఉండేటువంటి వాళ్ళనందరినీ చైతన్యవంతుల్ని చేయడం కోసమని మనకి దివాకరులు ఉన్నారు. మనకి పరాంకుశులు అని ఒక ఆయన, నమ్మాళ్వారంటాం, ఆయన ఒక దివాకరులు. అలాగే రామానుజులు ఒక దివాకరులు. అలాగే తిరుమంగ మన్నన్ ఒక దివాకరులు. వీరందరూ లోకానికి ఒక ప్రకాశాన్నిచ్చి జ్ఞానవంతుల్ని, చైతన్యవంతుల్ని చేసినటువంటి మహానుభావులు అవతరించినటువంటి గడ్డ భారతదేశం. గొప్పదైనటువంటి వారు. వీళ్ళందరినీ చైతన్యవంతుల్ని చేసి భగవద్ అభిముఖంగా అందరూ ప్రయాణం చేసేటట్టుగా తీర్చిదిద్దినటువంటి మహానుభావులు వారంతా. వారు అవతరించినటువంటి రోజుని
ఒకసారి స్మరణం చేసుకుంటూ వారి యొక్క అనుగ్రహానికి పాత్రం కావాలి అని వారి యొక్క మార్గదర్శనంలో భారతదేశమంతా ఉన్ననాడు లోకమంతా సుభిక్షంగా సుఖశాంతులతో ఏ రకమైనటువంటి పొరపచ్చాలు లేకుండా గడిచింది. అలాంటి స్థితి ఇంకా ఇంకా కొనసాగాలి అని ఒకసారి స్మరించుకోవడం అన్నమాట. ఎందుచేతనంటే భగవద్రామానుజులు అవతరించిన తరువాత అంతవరకు ఉండేటువంటి సాంఘికమైనటువంటి స్థితి వేరు, వారు అవతరించినటువంటి తర్వాత ఉన్నటువంటి సాంఘికమైన స్థితి వేరు. ఎందుచేతనంటే అవైదికమైనటువంటి మతాలన్నీ ఉండి వైదిక మతాలన్నిటినీ రూపుమాపుతూ భగవంతుడే లేని అనేటువంటి పరిస్థితి దాపురించినటువంటి కాలంలో ఈ భారతదేశాన్ని, ఈ హైందవ మతాన్ని లేదా భగవద్భక్తులనందరినీ ఉద్ధరించడం కోసం అవతరించినటువంటి మూర్తులు వారు. ఎందుచేతనంటే వారు కానీ శంకర భగవత్పాదులు కానీ, మనకి మధ్వాచార్య స్వామి వారు కానీ, రామానుజాచార్య స్వామి వారు కానీ అవతరించి ఉండకపోతే భారతదేశం స్థితిగతులు వేరేలా ఉండేవి. వారు అవతరించిన తరువాత తీర్చిదిద్దారు భారత భూమిలో ఉండేటువంటి భక్తులనందరినీ. ఏంటి తీర్చిదిద్దారంటే అంతవరకు ఉండేటువంటి సమాజంలో భగవంతుడు అనేటువంటి ఆయనే లేడు అనేటువంటి అహింసా సిద్ధాంతాన్ని పోగొట్టి సత్యం, అలాగే మనకి హింస లేనటువంటి సిద్ధాంతం అని దానిని నిలపడం కోసమని ఒక సిద్ధాంతం వచ్చింది. భగవంతుడనేటువంటి వాడిని మనం కానీ సాధన చెయ్యాలంటే ఒక రూపం లేకపోతే మనకి ఏం కనిపిస్తుంది? మనసు ఎలా నిలకడ ఉంటుంది? మనసు ఒక రూపాన్ని దర్శిస్తే దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేస్తే తద్వారా ఆ రూపం మన మనస్సులో కుదురుగా ఉంటే దాని ద్వారా మళ్ళీ మళ్ళీ దానిని కానీ మనం భావనం చేస్తే దాని మీద ప్రీతి ఏర్పడుతుంది, ప్రేమ ఏర్పడుతుంది, మన ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది, నిలకడ ఏర్పడుతుంది కదా. అందుకోసమని భారతదేశంలో అర్చామూర్తుల యొక్క వైభవాన్ని చాటి చెప్పడం కోసమని ఈ అర్చామూర్తికి ఒక రూపాన్ని ఏర్పరిచి అర్చా సంప్రదాయం ఏర్పడింది. ఆలయాలు, అర్చామూర్తులు అనేటువంటి సంప్రదాయం వచ్చింది. ఎందుచేతనంటే అర్చామూర్తిని చూసిన తర్వాత ఇవాళ శ్రీరంగ క్షేత్రానికి వెళుతున్నాం లేదా తిరుమల వెళుతున్నాం, వెళ్ళిన తర్వాత ఆ స్వామిని సేవించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ రూపం మన కళ్ళలో మెదులుతోంది ఉంది కదా. అదే రూపం లేనటువంటి ఏదో ఒక పాయింట్ని ఏదో మనం చూసామనుకోండి, అది మనకి ఆదుకుంటుందా? ఉండదు కదా. అందుచేత మన భారతీయ సంస్కృతిలో అర్చామూర్తి వైభవం, అర్చా సంప్రదాయం అనేటువంటిది వచ్చింది. తద్వారా ప్రతి మానవుడు ఏదో ఒక రూపాన్ని, వారికి ప్రీతైనటువంటి రూపాన్ని, అవతారాన్ని ఒక భావనం చేస్తూ వాటి యందు ఉపాసన కలిగి తద్వారా మానసికమైనటువంటి స్థైర్యాన్ని పొందడానికి తగినటువంటి వ్యవస్థ ఏర్పడింది. అర్చాస్వరూపం వచ్చిన తర్వాత ఆ మూర్తిని భావించారు వారు. భావించి లోకంలో ఉండేటువంటి వాళ్ళందరినీ భగవతి అభిముఖుల్ని చేశారు. ఇదిగో చూసారా స్వామి అన్నారు. అంతవరకు అందానికే, లోకంలో ఉండేటువంటి ఒక అందానికి మనం ఇష్టపడి లేదా దానికి మనం వశపడి ఉంటే ఏం చెప్పారు? ధనుర్దాస్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి భార్య అంటే చాలా ఇష్టం. పెరుమాళ తిరువీధి పెడుతూ ఉండగానే ఆమెకు గొడుగు పడుతూ ఉండేవట. ఏమిరా నాయన పెరుమాళ తిరువీధి అవుతోంది, ఈమెడికి గొడుగు పడుతున్నావు అంటే, మా ఆవిడంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకు అయితే ఇష్టమైతే ఇంటి దగ్గర చూడాలి కానీ గొడుగు పట్టడం ఎందుకు అంటే, ఆమె అందం కరిగిపోతుందేమో, ఎండకి వాడిపోతుందేమో. అంటే ఇంతకన్నా అందాన్ని చూపిస్తే ఏం చేస్తావు? చూపించండి అంటే శ్రీరంగ క్షేత్రంలో ఉండేటువంటి రంగనాథుని దర్శనం ఆయనకి కల్పించారట భగవద్రామానుజులు. కల్పిస్తే అది చూసిన తర్వాత మత్తొండ్రిన ఇక్కాణావే, అది చూసిన తర్వాత ఇంకొక అందం ఉందా? వెడదలైన కన్నులు వాడు, సొగ నేత్రములు కలిగినటువంటి వాడు,
అందమంతా అందులోనే ఉంది. ఎప్పుడైనా వెళ్ళారో లేదో మీరు శ్రీరంగనాథుణ్ణి సేవించడానికి? అంతటి భవ్యమైనటువంటి మూర్తి విభీషణాశ్వాన్ యొక్క ఆరాధ్య దైవం ఆయన. మరి అట్లాంటి మూర్తిని చూపించి ఆయనని ఈయనకి వశం చేసినటువంటి వారు. అంతేకాదు, వారు అష్టాక్షరీ మంత్రాన్ని 18 మార్లు ప్రయత్నం చేసి చివరికి 18వ మారు ఉపదేశం పొందారు. పొందుతూ ఏం చెప్పారంటే, ఈ మంత్రం చాలా రహస్యమైనది, గుప్తమైనటువంటిది, ఇది ఎవరికీ చెప్పకూడదు, చెప్తే నువ్వు నరకానికి పోతావు అన్నారట వారి గురువు గారు. అంటే ఎంత త్యాగమూర్తో చూడండి భగవద్రామానుజులు. నేను ఒక్కడిని నరకానికి పోతేనేంటి, ఇంతమంది జనమంతా వైకుంఠానికి వెడితే అంతకన్నా కావాల్సిందేంటి అని తిరుక్కోటియూరు గోపురం ఎక్కి ఆ గోపురం మీదకి రండి రండి మీరు రండి మీరు రండి మీరా రండి అని వారందరినీ పిలిచి మరీ మంత్రోపదేశం గావించారట. ఎంత త్యాగమూర్తి అండి, సమతామూర్తి. వీరు వారు అని కాదు, అందరికీ భగవంతుడు సమానం. విష్ణువుని మనస్సులో పెట్టుకొని ఆయనే పరదైవం, ఆయనే పరమాత్మ అనేటువంటి సత్యాన్ని ఎరిగినటువంటి వారి అందరూ కూడా భగవద్భక్తులే అని లోకానికి చాటి చెప్పినటువంటి మూర్తి మన భగవద్రామానుజులు. ఎందుచేతనంటే సన్యాసులైనటువంటి వాళ్ళు త్యాగే నేకే అమృతత్వ మానసు అని చెప్పింది ఉపనిషత్తు. త్యాగం చేస్తే రామానుజులు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే, ప్రతివాడు త్యాగం చెయ్యాలి, త్యాగబుద్ధి కలగాలి. ఏంటి త్యాగబుద్ధి అంటే మన స్వార్థాన్ని వదిలేసి ఎదటివాడికి, అంటే పరదుఃఖ దుఃఖిత్వం, పరదుఃఖ అసహిష్ణుత్వం అని. ఎవడైనా సాటి వ్యక్తి కష్టపడుతూ ఉంటే ఆ కష్టం మన కష్టంగా భావించాలి. వాడికి కష్టం వస్తే మన కన్ను చెమర్చాలి. ఇది వైష్ణవత్వం అంటే. ఇట్లాంటి స్థితిని, ఇట్లాంటి సిద్ధాంతాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి వారు భగవద్రామానుజులు. పరదుఃఖ అసహిష్ణుత్వం అనేటువంటి సత్యాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి వారు భగవద్రామానుజులు. ఈ విధంగా లోకంలో ఉండేటువంటి మొత్తం కన్యాకుమారి దగ్గర నుంచి కాశ్మీరం వరకు పర్యటనం చేసి విష్ణు అనేటువంటి వాడు సర్వవ్యాపకుడు. అంతవరకు తత్వాలు రెండే తత్వాలు, జీవతత్వం, భగవతత్వం ఉంటే మూడవ తత్వాన్ని కూడా ప్రతిపాదించి ప్రకృతి అంతా పరమాత్మాత్మకం అని చెప్పినటువంటి వారు భగవద్రామానుజులు. చూడండి ఎంత గొప్ప సిద్ధాంతమో ఇది. ప్రకృతి అనగానే వృక్షాలు వస్తాయి, నదులు వస్తాయి, పర్వతాలు వస్తాయి, జీవరాశులు వస్తాయి. ఇవన్నీ కూడా ప్రకృతిలో భాగం కదా. ఇవన్నీ పరమాత్మాత్మకాలు. పరమాత్మ ప్రతి జీవిలోనూ, ప్రతి వృక్షంలోనూ, ప్రతి పర్వతంలోనూ, ప్రతి నదిలోనూ ఆత్మగా పరమాత్మ ఉంటాడు అనే సత్యాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి వారు. దీనివల్ల ఏమైంది? వృక్ష సంపదని పూజించు. అశ్వత్థనారాయణుడు అక్కడ నైమిషారణ్యంలో మనం చూస్తాం కదా, అక్కడ వృక్షం భగవత్ స్వరూపం, పర్వతం భగవత్ స్వరూపం. బదరికాష్టమంలో చూసాం కదా నరనారాయణ స్వరూపాలు అని. పర్వతం స్వరూపుడు పరమాత్మ, విష్ణు పర్వతానాం అధిపతి అని వేదం చెప్తోంది. అందుచేత భగవంతుడు పర్వత స్వరూపుడు. నీటిలో పరమాత్మ ఉంటాడు. పరమాత్మ స్వరూపం నదులు కూడా. జీవరాశులన్నీ భగవత్ స్వరూపాలు. గోవు కానీ, లేదా ఇంకో జంతువు కానీ, ఇంకో జంతువు కానీ, వీటిలో కూడా పరమాత్మ ఆత్మగా ఉండే వాటిని నడిపించేటువంటి వాడు అనే తత్వాన్ని లోకానికి చాటి చెప్పిన వారు భగవద్రామాలు. దీనివలన సమాజంలో ఇది జీర్ణించుకుంటే సాటి మనిషిని, సాటి జీవాన్ని భగవత్ స్వరూపంగా భావనం చేస్తే, దాని యందు ఆధారం కలిగితే, దాని యందు పూజ్యభావం కలిగితే, దాని యందు ప్రీతి కలిగితే, ఆత్మీయత ఏర్పడితే సమాజం ఎలాగుంటుంది? చంపక్కర్లేదు కదా ఏ జంతువుని. సాటి మనిషిని వాళ్ళని అణగతొక్కి మనం పైకి రావాలనేటువంటి భావం ఉండదు కదా. అందుచేత ఇది సిద్ధాంతం భగవద్రామ. అందరితో సామరస్యంగా, సాదరంగా ఉండేటువంటి సమాజం కాంక్షించారు భగవద్రామానుజులు.
అందుకే రహస్యమైనటువంటి మంత్రాన్ని కూడా అందరికీ వీరువారం లేకుండా ఉపదేశించినటువంటి మహానుభావులు భగవద్రామానుజులు. అలాంటి వారి జన్మ నక్షత్రం రోజున, తిరునక్షత్రం రోజున మనమందరం సేవించుకోవడం అనేటువంటిది చాలా భాగ్య విశేషం. అయితే ఏంటంటే ఈ తిరునక్షత్రాలు జరుపుకోవడం, వీటిని స్మరించుకోవడం ఎందుకోసమంటే వారి సిద్ధాంతాలని మనం అనుసరించాలి, ఆ మార్గంలో నడవాలి. సాటి మనిషిని భగవత్ స్వరూపంగా చెప్పారు కనుక ఎవరిని చూసినా వారు భగవత్ స్వరూపంగా ఆదరంతో, పూజ్యభావంతో, అలాగే సాటి జీవాన్ని కూడా భగవత్ స్వరూపంగా భావించి వాటికి హాని తలపకూడదు. వృక్షాలని కొట్టేసి మొత్తం జంగిల్ చేయకుండా వృక్షాలని కూడా పెంపొందించు. దీనివలన వృక్ష సంపద బాగా అభివృద్ధమైతే ఆక్సిజన్ ఉండి చక్కగా సుఖంగా ఉంటారు కదా ప్రజలందరూ. అలాగే నీటిని కలుషితం చేయకూడదు. ఇప్పుడు మన సిద్ధాంతాలే అవన్నీ. ఇవి ఎప్పుడు 1000 ఏళ్ల క్రిందటే వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు అన్నమాట. నీటిని పాడు చేయకూడదు, వృక్షాలని పాడు చేయకూడదు, పర్వతాలని పాడు చేయకూడదు, సాటి జీవిని సామరస్యంతో ఉండాలి, సోదరభావంతో ఉండాలి, సాధారణంగా వారిని అభిమానించాలి అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వారు భగవద్రామానుజులు. అందుచేత మనమంతా కూడా వారి యొక్క సిద్ధాంతాల్ని పుణికిపుచ్చుకొని ఎదురుగా కనిపించేటువంటి మన పక్కన ఉండేటువంటి మనిషిని ఆధారంగా చూద్దాం, ప్రేమతో చూద్దాం, అభిమానంతో చూద్దాం. ఆ జీవి ఉంది, ఆ జీవి కూడా మనలాంటి జీవే అని దానికి హాని చేయకుండా దాన్ని మనం సాకుదాం. అలాగే వృక్షాలని, ప్రకృతిని కాపాడుదాం. కాపాడి ఈ భారత భూమి అంతా హాయిగా, సుఖంగా, నిరోగంగా జీవించడానికి, సౌభ్రాతృత్వంతో జీవించడానికి తగినటువంటి మార్గాన్ని నిర్మించడానికి, ఏర్పరచడానికి మనమందరం కూడా మన పాత్రని మనం పోషిద్దాం. జై శ్రీమన్నారాయణ.